కడప జిల్లా పోరుమామిడి మండలంలోని రంగసముద్రం గ్రామ పొలం 1090లో 11 ఎకరాల 76 సెంట్ల భూమి మాదిగ గోపాడు, పక్కరిగాండ్ల చిన్నవాడు, బుడ్డవాని చిన్నవాడులకు సంబంధించి పట్టా భూమి ఉంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా అధీనంలో ఉన్న భూమిని కొలతలు వేయాలంటూ బద్వేలు ఆర్డీఓ పోరుమామిడి రెవెన్యూ అధికారులను ఆదేశాలు జారీ చేయడంతో పోరుమామిడి రెవెన్యూ అధికారులు, జిల్లా సర్వేయర్లు, జిల్లా లాయర్తో వచ్చి కొలతలు వేయాలంటూ దౌర్జన్యంగా చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ఎస్పీ బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. తహసీల్దార్ గారు నీకు వాళ్ళకు ఉన్నది ఇచ్చినారు, చూపిమని ఆయన చెప్పినాడు. మీరు అదే మాట అడిగింది కదా, ప్రొసీడింగ్ సాధించింది కదా సార్. దాంట్లో ఏమన్నా ఇన్ని కేసులు ఉన్నాయని ఎంత అది ప్రొసీడింగ్ ఇచ్చేనాడికి మేడం అప్రోచ్ కాలే మేడం, ఎవరు మా దగ్గర రాలా. కోర్టు కేసు ఉంది కానీ మూడోసారి రావడం మేడం, ఇది మూడోసారి. 4 సార్లలో ఒక్కరోజు బద్వేలు ఆర్డీఓ గారి దగ్గర పోయి చెప్పండి, టైం లేదు. మీరు కలెక్టర్ దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా దీన్ని ఆపమని వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింటారు. తీసుకొని రాలేదు సార్, మీకు ఆల్రెడీ ఇచ్చినాము, తీసుకోరాలి ఆల్రెడీ ఉండే కదా అని చెప్పేసి ఆయనకు ఒక సెట్ ఇచ్చినామా, ఒకసారి 6 కింద మీకు వేసిండి, మీకు ఒక సెట్ ఇచ్చినామా, మళ్ళీ 2 సార్లు వచ్చి 2 సార్లు ఇచ్చినాం. ఇప్పుడు మీరే మేడం చెప్పారు. మీరు చదువుకున్న వాళ్ళు, మీకు కూడా ఇప్పుడు అదే డాక్యుమెంట్ మీ దగ్గర ఉందనుకున్నాము, మేము వచ్చి చేస్తే ఒప్పుకుంటారా? అన్నా నేను ఒక మాట చెప్తా ఉన్నా, మనం ఏం చేస్తా ఉన్నాము, ఫ్లాట్ ని ఐడెంటిఫై చేస్తా ఉన్నాం అంతే. ఫ్లాట్ ని ఐడెంటిఫై చేసి కొలతలు అన్నా నేను ఏం చెప్తాను, కొలతలు వేయండి. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళండి. అక్కడ కూడా న్యాయం జరగలేదు అంటే యూ కెన్ అప్రోచ్ ద జూనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు. కోర్టుకు మీరు పోయి ఉంటే మీకు ఏదైనా కోర్టు ఆర్డర్ ఉంటే చూపించండి. మీ పేరుతో ఉంటే జడ్జిమెంట్ చూపి ఉంది, పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. 2008 నుంచి కోర్టులో ఉంది. 2008 నుంచి వివరణ చెప్తారా? చెప్పండి మీ ఓకే, మీ సుపీరియర్ ఆఫీసర్స్ మీకు ఏం చెప్పింటే అది మీరు చేయండి సార్. మీ సుపీరియర్ ఆఫీసర్స్ అర్థమైందా? నేను జడ్జింగ్ కాదు, ఆర్డీఓ కాదు. వాళ్ళకి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్ ఆర్డీఓ గారి దగ్గర నుంచి వచ్చింటే అది చేసుకోండి సార్. ఒక్కసారి రాండి సార్, మేడం గారికి రాండి సార్, మేడం మీద చెప్తాను. నేను పోయేది కాదు, ఆరే మాట్లాడతాను, మేడం మాట్లాడి ఏం చెప్పేది, టైటిల్ గురించి టైటిల్ డిసైడ్ చేసేది ఇప్పటి వరకు రెవెన్యూ వరకు రెవెన్యూ అండ్ డిసైడ్ చేస్తున్నారు కదా, అదైతే అబద్ధం కాదు కదా.
ఆర్డీఓ గారు చేయలేదా? ఆర్డీఓ గారు వేరు ఆయన తహసీల్దార్ చూసినాను మేడం. తహసీల్దార్ గారు ఓకే చేసిండ్రు, ఈయనకు సార్కు పర్మిషన్ ఇచ్చిండ్రు కొలసమని. ఈయన దీని మీద సమస్యలు ఉన్నాయని ఈయన ఎనికి వెళ్ళిపోయాడు, వచ్చి ఫీల్డ్కి వచ్చి ఎనికిపోయి వెళ్ళిపోయాడు. సమస్యలు అయితే తగ్గలే, అట్నే ఉన్నాయి. ఈయన వచ్చినప్పుడు ఎట్టుండే సమస్యలు ఇప్పటికి అట్నే ఉన్నాయి. కానీ సార్ అయితే ఇప్పుడు పదే 3 సార్లు మళ్ళీ వచ్చింది. అంటే సమస్యలు ఏమైనా తెగినాయి సార్? అప్పటికి ఇప్పటికి సమస్యలు తగ్గలేదు కదా? జడ్జిమెంట్ వచ్చినాక ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, ఎవరు ఇంజెక్షన్ ఉంది కదా, పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది కదా. మీరు చెప్పినట్టు మీరు 5 మంది ఒక ఆడాంతో మాట చెప్తాండ చూడు, కోర్టులో ఉంది కదా. ఆ కోర్టులో ఉండే విషయం ఆర్డీఓ గారికి తెలీదా? అన్ని వాళ్ళకి అన్ని తెలుసు సార్. వాళ్ళకి తెలియకపోతే మీరు చెప్పిండాలా? మీరు చెప్పిండొచ్చు కదా, మీరు చెప్పిండొచ్చు కదా. ఆర్డీఓ గారికి తెలీదా? ఇంత ఏరియాకి సబ్ డివిజనల్ ఆఫీసర్ తెలియదంటారా మీరు? సార్ మీ సుపీరియర్ ఆఫీసర్ ప్రకారం మీది మీరు చేయండి, లేదా చేయరంటారా? పోలీసు వాళ్ళు వచ్చినారు కదా, విధి నిర్వహణకు అడ్డం అన్నట్టు కేసు రిజిస్టర్ చేయండి. అట్నే చేయండి సార్, నావే కేసు పెట్టండి. ఎందుకు చేయండి, వాళ్ళపైన అదే చేయండి. ఎందుకు దేశంలో పోతుండే ఎందుకు అదే 4 లక్షలు అయితే కోర్టు నుంచి మీరు చేస్తే చెయ్యండి సార్, లేదు అంటే మీకు డ్యూటీకి ఆటంకం కలిగిస్తున్నారని ఇన్స్పెక్టర్ చెప్పండి. ఇన్స్పెక్టర్ గారికి చెప్పండి సార్, అంతే. మీ దగ్గర ఏమన్నా ఆధారం ఉంటే కోర్టు నుంచి స్టే ఉన్నా, ఇంజంక్షన్ ఉన్నా, స్టేటస్ ఉన్నా చూపించండి మేడం. ఆయనకేను మేడం మీరు దాని పొజిషన్ మీకు ఎంతవరకు తెలిసిన దాని స్టోరీ నాకు తెలుసు మేడం. నేను షార్ట్ కట్లో చెప్తున్నా. 2009 నుంచి మొత్తం టోటల్ 11 ఎకరాలు అంటే దాదాపు 12 ఎకరాలకు కోర్టు కేసు ఉంది మేడం. 2010 కూడా, తర్వాత 2010, తర్వాత ఒక్కొక్కరు అందరూ కేసు ఇప్పుడు ఆయనకు చెప్పిన మేడం. ఫైల్ ఆర్ఐ గారికి ఇచ్చినారు కదా, మీరు ఒక రిక్విజిషన్ ఎందుకు ఇచ్చిండ్రు? ఉండు మేడం, ఉండు మేడం. సోమవారం పోయి స్పందనలో మీ వర్షన్స్ మీ దగ్గర ఉంది. ఇచ్చిన మేడం ఇచ్చినాంలే మేడం, అధికారి ఇచ్చినాం వాళ్ళది అన్నప్పుడు మేడం నేను ధర్నా చేసిన, అన్ని చేసిన, అన్ని పేపర్లు వేసిన, పాంప్లెట్ వేసిన, నాది హక్కుదారినప్పుడు నేను ఇన్ని చేస్తుంటే మీరు ఏం చేసిండ్రు? మీ పూర్వీకులు కాదు, నువ్వు అథెంటికేటెడ్ గా ఆయనకేముంది మేడం? ఆయన కొడుకు ఎవరికి? నేను మా అబ్బకు మా నాన్న పుట్టిండు, మా నాన్నకి నేను చిన్న ఏం చూపించాలి మేడం? వివాదం చేసుకోవాలి. అడిగినారో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అడగండి. నేను ఆర్డీఓ గారి డైరెక్షన్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన. మీకేదన్నా డైరెక్షన్ ఉంటే మీరు కూడా వాళ్ళ సహాయంతో చేయించుకోండి, అంతవరకే. ఇప్పుడు మమ్మల్ని అడిగిన కదా మేడం, ఒక చిన్న నాకు ఆర్డీఓ గారు చేసేదానికి నేను వచ్చిన. మేడం దీని మీద చూడు 5 కేసులు ఉన్నాయి. మీరు నాకు అవన్నీ ఎందుకన్నా ఇప్పుడు మాట్లాడుకోవచ్చు మేడం, ఇది కోర్టు కేసు మేడం. ఊరికంటే కోర్టు కేసు ఆర్డీఓ గారు వచ్చి మమ్మల్ని అడగడం కేసు చూడండి. చిన్న విషయం ఆర్డీఓ గారు మాకు చెప్పలేదు కదా. ఇప్పుడు ఆయనది తప్పు అవుతుంది, వారసులది మాది తప్పు అవుతుంది. మీరు అంటుంటే ముందంటే మీరు రాసుకుంటే అడిగిన దానికి చెప్తాడా ఏం సార్ జవాబు చెప్పండి, దానికి ఎవరు చెప్తారంటా? ఇదైతే అదే కాదు, ఎవడైతే తహసీల్దార్ ఇచ్చేసినారు వాళ్ళకి చూపించని చెప్పి నోటీస్ ఇచ్చింది కూడా. ఆయన నాదంటే మీరు చూపించారు సార్. ఓకే నువ్వు చేసిన ఇప్పుడు ఏముంది చెప్పేది చంద్ర, పోయింది ఏం లేదు. ఆడియో గారి దగ్గరికి రండి, ఎందుకు చెప్పండి. ఇదేదో లాభం లేదు సార్, మీరు ఏదో ఏకపక్షంగా ఉంటే ఎవరు చేయలేరు. దానికి సార్ హెచ్చరిక పోటీ ఎలక్షన్ అయిపోయిన రోజు అన్నాడు, వారానికి మీరు కొలిసేది ఏందని కదా.
ఎలక్షన్ అయిపోయిన ఆపండి సార్, ఎలక్షన్ ఎట్లా సార్ చేస్తారు? ఇప్పుడు మేడంతో మాట్లాడండి సార్. సార్ ఎలక్షన్ అయిపోయిన నేను మాట్లాడతలే. ఎక్సెస్ ల్యాండ్ ఎట్లా క్లియర్ చేస్తారు మేడం అదే చెప్తాను. ఆడియో సార్ ఆర్ఐ సార్తో మాట్లాడుతున్నారు మేడం. ఎక్సెస్ ల్యాండ్ ఎట్లా క్లియర్ చేస్తారు? 2 ఎకరాలు ఉంది, ఎవరు నష్టపోవాలా? ఆ పేర్లు కానీ మీరే మెన్షన్ చేసిపోండి, పలానా వాళ్ళు నష్టపోండి అని రాసి అతనికి ఆబ్జెక్ట్ తీసుకోపోండి. ఏమి ఎవరు నష్టపోవాలో 2 ఎకరాలు సెల్లు నెమ్మది సార్. నేను ఎందుకు అఫ్సల్గా మీరు మాట్లాడాలి, మీరు నాకు ఇవ్వండి. నేను ఎట్లా మాట్లాడతా తప్పు సార్, అదైతే ఒప్పుకోను సార్. మీరు ఎన్ని చేసినా నేనైతే ఒప్పుకోను సార్. అది ఇంత బాగా మీ ఎక్సెస్ ల్యాండ్ ఆడని చూపించగలరు, నాకు వివరణ ఇచ్చి మీరు చేసుకోండి. నేనైతే అడ్డు రాను, వెళ్ళిపోతాను. తెలిసే మీరు ఎట్లా చేస్తుంటారు తెలిసి కూడా. అది నేను మేడంతో మాట్లాడి చెప్పినా కదా, నేను ఆర్టీ సార్ మాకు ఇప్పుడు టైము, మేము ఆర్టీ సార్తో మాట్లాడతాము, మాకు ఇప్పుడు టైం ఎండింగ్ అయితే ఆర్టీ సార్తో మాట్లాడతాం సార్. మేము టైం ఎండ్ అయితే నేను రేపు సోమవారం సార్తో మాట్లాడతాను. సోమవారం కలుస్తాను సార్తో. సార్తో కానీ అవసరం లేనా, ఇక్కడికి వచ్చితే సార్తో మాట్లాడు. మనం తిరగడం మీద మొన్న పోయినాం 2 రోజులు. 2 రోజులు పోతే ఎలక్షన్ అంటే కలిసనే లేదు సార్. 2 రోజులు తిరిగినాం. మరి ఇప్పుడు ఎట్ట వచ్చారు సార్ అందరూ? మొన్న అయితే అందరు వచ్చిండ్రు. మీరు అందరూ టైం ఇచ్చి మాకు కూడా ఒక టైం అడగలేము ఇంతవరకు. ఇప్పుడు మాకు టైం ఉంది, మేము ఆర్టీ సార్తో మాట్లాడుకోవాలి. మాకు టైం ఉంది, మాకు ఇప్పుడు టైం ఇవ్వండి, మేము వచ్చి మాట్లాడతాం. మేడం రాలేనా, ఇది వీడియోది నీటిది ఇంకా కట్ చేసి మేడం వస్తుంది, మేడంతో మాట్లాడుతుంది. నేనేం చేయలేను కానీ మీకు అందరికీ తెలుసు, ఒక ల్యాండ్ పుట్టింది 7 ఎకరాలు 87 సెంట్లు, 10 ఎకరాలు అయింది. అందరికీ రిజిస్టర్. మీరు ఎట్టా వాళ్ళకి 50 సెంట్లు ఐడెంటిటీ చేసిపోతారు, మిగతా ఏం కావాలి సార్? ఎవరు అబ్జెక్షన్ నేనా మేడం? మేమే మేడం. దాంట్లో మాకు ల్యాండ్ ఉంది మేడం. కాదన్నా, నేనేం చెప్తానండి, 3 ఎకరాల ఆస్తి అయినా 3 ఎకరాల 92 సెంట్లు, 3 ఎకరాల 92 సెంట్లలో మేము ఈ భూమిని మా వారసత్వంగా గత 20-25 ఏళ్ల నుంచి మా ఆధీనంలో పెట్టుకొని మేము సాగు చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు దొడ్డేటిపల్లి ఆచార్య అని ఆయన ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు ఆయన మా మీద దౌర్జన్యం చేస్తూ ఆర్డీఓ గారు రెవెన్యూ వాళ్ళు, పూర్వాలకు సంబంధించిన రెవెన్యూ శాఖ ఏడీ గారు, డిస్ట్రిక్ట్ సర్వేర్ అని ఆయన ప్రతి ఒక్కరు మాకు వచ్చి మాకు అన్యాయం చేస్తూ ఇక్కడ సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు, సంబంధం లేని లాయర్లు, ఎవరు లాయర్లో ఏ సంబంధం లేకుండా వచ్చి కోర్టులో ఆల్రెడీ ఉన్న భూమిని తీసుకొని ఇప్పుడు సర్వే చేస్తామంటూ దౌర్జన్యం చేస్తూ మమ్మల్ని ఇక్కడ నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు మాది ఆయన వీళ్ళకి అమ్మిన దొడ్డేటిపల్లి వెంకట సుబ్బయ్య ఆచార్య అని ఆయనకు పుట్టిపోకు లాజర్ అని ఆయన అమ్మినది ఆయన ఆల్రెడీ బతికే ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి చెప్పండి అంటే ఆయన తీసుకురావట్లేదు ఇక్కడికి. ఆర్టీఓ గారు చేసే అరాచకాలని మేము తట్టుకోలేకుండా ఇప్పటికి 4 నెలలకి 4 సార్లు నెల టైం అడిగితే నెల టైంలో 4 సార్లు ఇప్పుడు పంపిస్తే ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఆర్ఐ గారికి, విఆర్ఓ గారికి ఇస్తే ఇంతవరకు మాకు పేపర్లు వేయలేదని మళ్ళీ అంటారు. ప్రతి ఒక్కటి కాబట్టి మా మీద అన్యాయం జరుగుతున్నాయి, లేకపోతే మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోవాల్సి వస్తుంది అని